ఆదికాండము 38వ అధ్యాయము. యూదా తామారు. అప్పుడు యూదా సోదరులను వీడి వెళ్ళిపోయెను. అతడు హీరా అనునొక అదుల్లామీయుని దగ్గర నివసింప మొదలెడెను. అక్కడ యూదా కనానీయుడు షూవ కుమార్తెను చూసెను. ఆమెను పెండ్లియాడి ఆమెతో సంసారము చేసెను. ఆమె గర్భము ధరించి కొడుకును కనెను. అతనికి ఏరు అను పేరు పెట్టెను. రెండవసారి ఆమె గర్భవతి అయి కుమారుని కని అతనికి ఓనాను అను పేరు పెట్టెను. మూడవసారి కూడా ఆమె చూలాలై ఒక కొడుకును కని అతనికి షేలా అను పేరు పెట్టెను. ఆమె మూడవ కొడుకును కన్నప్పుడు కేసిబులో ఉండెను. యూదా పెద్ద కొడుకు ఏరునకు తామారు అను ఆమెను ఇచ్చి పెళ్లి చేసెను. దేవుని కంటికి ఏరు చెడ్డవాడాయెను. అందుచే దేవుడు అతనిని చంపివేసెను. అప్పుడు యూదా రెండవ కొడుకు ఓనానుతో, మీ వదినను స్వీకరించి మీ అన్నకు సంతానమును కలిగింపుము అని చెప్పెను. ఇట్లు పుట్టిన వారు తన బిడ్డలు కాజాలరని ఓనానునకు తెలియను. వదినను కూడినప్పుడెల్లా ఆమెకు సంతానము కలుగకుండునట్లుగా అతడు రేతస్సును భూమిపై విడిచెడివాడు. దేవుని కంటికి ఓనాను చేసిన పని చెడ్డదయ్యెను. అందుచే దేవుడు వానిని కూడా చంపివేశెను. అంతటా యూదా కోడలు తామారుతో, మూడో బిడ్డడగు షేలా పెరిగి పెద్దవాడగు వరకు నీవు నీ పుట్టినింట వితంతువుగానే ఉండుము అని చెప్పెను. షేలాకు కూడా అన్నల గతి పట్టునని యూదా భయపడి ఈ పన్నాగము పన్నెను. తామారు వెళ్ళి పుట్టినింటిలో ఉండెను. కాలము గడచినది. యూదా భార్యగా స్వీకరించిన షూవ కుమార్తె మరణించెను. దుఃఖ దినములు ముగిసిన తరువాత యూదా అదుల్లామీయుడు హీరాతో కలిసి తన గొర్రెల ఉన్ని కత్తెరవేయి వారిని చూచుటకు తిమ్నాతు వెళ్ళెను. మామ గొర్రెల ఉన్ని కత్తెర వేయించుటకు తిమ్నాతు వెళ్ళుచున్నాడని తామారునకు తెలిసినది. ఆమె విధవ వస్త్రములను వదిలినది. మగుమున మేలు ముసుగు దాల్చి వడలు కప్పుకొనినది. తిమ్నాతు పోవు త్రోవ చీలి ఎనాయిముకు పోవు చోట కూర్చున్నది. షేల పెద్దవాడయ్యనని ఆమెకు తెలియను. మామ తన్నింకను అతనికి భారీగా అర్పింపలేదు. కావున ఆమె ఇంత పని చేసినది. యూదా ఆమెను చూసెను. మేలు ముసుగు దాల్చి ఉన్నందున అతడు ఆమెను వెలయాలిగా తలంచెను. బాట ప్రక్కనే కూర్చున్న ఆమె చెంతకు పోయి కోడలని గుర్తింపచాలక నాతో వత్తువా అని అడిగాను. దానికామె ఏమిత్తువు అని ప్రశ్నించెను. అతడు నా మంద నుండి మేకపిల్లను పంపెదను అనెను. మేకపిల్లను పంపు వరకు ఏమైనా కుదవబెట్టెదవా అని ఆమెనడిగెను. ఏమి కుదవబెట్టవలయునో నీవే చెప్పుము అని అతడు కోరెను. దానికామె నీ ముద్రికను నీ త్రాటిని నీ చేతి కర్రను కుదవబెట్టుము అని చెప్పెను. యూదా వానినిచ్చి ఆమెను పూడెను. ఆమె గర్భము ధరించెను. అంతటా ఆమె ఇల్లు చేరుకొనెను. మేలి ముసుగు తొలగించి మునుపటి విధవ వస్త్రములు ధరించెను. తరువాత యూదా కుదవబెట్టిన సొమ్మును తీసుకొనుటకై మేకపిల్లను మిత్రుడు అదుల్లామీయునికి ఇచ్చి పంపెను. కాని ఆమె అదుల్లామీయునకు కనపడలేదు. త్రోవలో ఎనాయిము నొద్ద కూర్చుండెనే ఆ దేవదాసి ఎక్కడ ఉన్నది అని అతడు అక్కడి వారిని అడిగెను. వారు ఇక్కడ దేవదాసి యవతియు లేదే అనిరి. అదుల్లామీయుడు వెనుదిరిగి వెళ్ళి యూదాతో ఆమె కనబడలేదు. పైగా అక్కడి వారు ఈ తావున దేవదాసి యవతియు లేదనిరి అని చెప్పెను. యూదా అతనితో, ఆమెనే ఆ వస్తువులు నుంచుకొననిమ్ము. ఇరుగు పొరుగు వారు విన్నా మనకు నగుబావుటగును. అనుకున్న మాట ప్రకారముగా నేను మేకపిల్లను పంపితిని. ఆమె నీకు కనబడదాయెను అనెను. 3 నెలల తరువాత ఎవ్వరో నీ కోడలు సంతసాని వలె బ్రతికినది, తప్పుత్రోవ త్రొక్కిన ఆమెకు కడుపు వచ్చినది అని యూదాతో చెప్పిరి. అతడు మండిపడి దానిని నలుగురులోనికి ఈడ్చుకొని వచ్చి నిలువున కాల్చివేయుడు అని అనెను.
జనులామెను బయటకు కొని వచ్చిరి. బయటికి వచ్చిన తరువాత ఆమె మామను పిలువనంపి, ఈ వస్తువులెవనివో అతని వలననే నేను గర్భవతినైతిని. ఈ ముద్రికను, ఈ త్రాడును, ఈ చేతికర్రను చూడుము. దయచేసి ఇవెవనివో చెప్పుము అనెను. యూదా వానిని గుర్తుపట్టి, ఈమె నాకంటే నీతిమంతురాలు, ఈమెను షేలాకు అప్పగింపనైతిని అనెను. తరువాత అతడెన్నడూ తిరిగి ఆమెను కూడలేదు. ప్రసవ సమయమున ఆమె కడుపులో కవల పిల్లలు ఏర్పడినట్లు తెలియవచ్చెను. ఆమె నొప్పులు పడుచున్నప్పుడు వారిలో ఒకడు బయటకు చెయ్యి చాచెను. మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి, వీడే మొదటివాడు అనెను. ఆ శిశువు చేతిని వెనుకకు లాగుకొనిన వెంటనే వాని తమ్ముడు బయటికి వచ్చెను. అంతటా మంత్రసాని, ఇదేమి, నీవు ఎట్లు బయటపడితివి అనెను. అందుచే అతనికి పెరేసు అని పేరు పెట్టిరి. తరువాత చేతికి తొగరు నూలున్న శిశువు బయటికి వచ్చెను. అతనికి సెరా అను పేరు పెట్టిరి. యోబు గ్రంథము 29వ అధ్యాయము. యోబు శోకగీతము. పూర్వపు భాగ్యస్థితి. యోబు ఇట్లు పలికెను, ప్రభువు నాకు సంరక్షకుడై ఉండిన ఆ పూర్వకాలము మరల వచ్చిన ఎంత బాగుండును. నాడు ప్రభువు జ్యోతి నా ముందట ప్రకాశించి చీకటిలో నాకు త్రోవ చూపినది. ప్రభువు నా ఇంటికి సంరక్షకుడై ఉండి నన్ను వృద్ధిలోనికి తెచ్చిన శుభదినములవి. నాడు ప్రభువు నాకు బాసటయ్యై ఉండగా నా బిడ్డలు నా చుట్టూను తిరుగాడెడివారు. నా పశువుల నుండి పాలు సమృద్ధిగా లభించెడివి. కొండలలోని నా ఒలీవు తోటల నుండి నూనె విస్తారముగా లభించెడిది. నేను నగర ద్వారము చెంతకు పోయి పట్టణ పాలకుల సభలో కూర్చుండినప్పుడు నన్ను చూడగానే యువకులు గబగబా ప్రక్కకు జరిగెడివారు. వృద్ధులు లేచి నిలుచుండెడివారు. పురప్రముఖులు తమలో తాము మాటలాడుట చాలించి పెదవులను చేతితో కప్పుకొనిడివారు. నగర నాయకులను సంభాషణలు మాని నోరు కదపక ఉండెడివారు. నన్ను గూర్చి విననవారెల్లరూ నన్ను కొనియాడిరి. నన్ను గాంచిన వారెల్లరూ నన్ను సన్నుతించిరి. ఎందుకన నేను పేదల గోడు విని వారిని ఆదరించి తిని, ఆదరువులేని అనాథలను ఆదుకొంటిని. నాశనమునకు గురి అయిన వారు నా చేయూతకుగాను నన్ను దీవించిరి. నేను చేసిన మేలు వలన వితంతువుల కడుపు చల్లబడినది. నేను న్యాయమునే వస్త్రముగా తొడిగి తిని కనుక అది నన్ను ధరించినది. ధర్మమునే చొక్కాయిగను తలపాగగను ధరించి తిని. నేను గ్రుడ్డివారికి కన్నులైతిని, కుంటివారికి కాళ్ళైతిని, పేద సాదలకు తండ్రినైతిని, అపరిచితుల మొరలు ఆలించి తిని, దుష్టుల కోరలు ఓడబెరికి వారి చేతికి చిక్కిన వారిని విడిపించి తిని. నేను దీర్ఘకాలము జీవించి కడన నా ఇంటనే సుఖశాంతులతో కన్ను మూయుదును. నేను నీరందిన దాకా లోతుగా వ్రేళ్లు జొంపి మంచున తడిసిన కొమ్మలతో అలరారు మహావృక్షము వంటి వాడనైతిని. నాకు ఎడతెగని ఘనత కలుగును. నా చేతిలో నా విల్లు ఎప్పటికినీ బలంగా ఉండును. సభలో నేను సలహాను ఇచ్చుచుండగా సభ్యులెల్లరును మౌనము వహించి సావధానముగా వినడివారు. నేను మాటలాడి ముగించిన పిదప ఇకనెవ్వరూ నోరెత్తిడివారు కారు. వాన చినుకులకు వలె నా పలుకులకు వారి ఎడదలు నానెడివి. వేసవిలో వాన కొరకు వలె ఎల్లరును నా పలుకుల కొరకు కనిపెట్టుకొని ఉండెడివారు. నిరుత్సాహముగానున్న వారిని నేను మందహాసము చేయగా నా ముఖకాంతిని కాంచి వారు ఉత్సాహము తెచ్చుకొనిడివారు. నేను నాయకత్వము వహించి నిర్ణయములు చేసి తిని, రాజు సైన్యమును వలె నేనును ప్రజలను నడిపించి తిని, నిరాశ చెందిన వారికి ఆశలు చేకూర్చిపెట్టి తిని. 30వ అధ్యాయము.
ప్రస్తుత దైన్యస్థితి. కానీ నాకంటే చిన్నవారే నన్నిప్పుడు ఎగతాళి చేయుచున్నారు. వారి తండ్రులెంతటి అల్పులనగా నా మందలను కాసిన కుక్కలకును సాటిరాని వారు. వారి చేతుల బలము నాకేల ఉపయోగపడును? వారి పౌరుషము పోయినది. ఆకలితో నకనకలాడుచు అడవుల వెంటబడి దుంపలేరుకొని తినినవారు, అడవిలోని పిచ్చి మొక్కలు పీకుకొని తిని ఆహారమునకు ఉపయోగింపని వెర్రిగడ్డలతో కడుపు నింపుకునినవారు, కేకలిడి దొంగలను తరిమివేసినట్లుగా ఎల్లరును వారిని తరిమి కొట్టిరి. వారు కొండ గుహలలోను శిఖరముల చెంత త్రవ్విన బొరియలలోనూ వసించిరి. అడవిలో మృగముల వలె అరచిరి. పొదలలో గుంపులుగా దాగుకొనిరి. వారు ఊరు పేరు లేని బికారులు, చిల్లిగవ్వ చేయని వారు, స్వదేశము నుండి తరిమివేయబడిన వారు. అట్టివారిప్పుడు నన్ను గేలి చేయుచు పాటలు పాడుచున్నారు. నన్ను చులకన చేసి ఆడిపోసుకొనుచున్నారు. వారు నన్ను అసహ్యించుకొని దూరముగా తొలగిపోవుచున్నారు. నా మొగము మీద ఉమ్మివేయుచున్నారు. ప్రభువు నా బలము తగ్గించి నన్ను శిక్షించెను కనుక వారు రౌద్రముతో నా మీదికి వచ్చుచున్నారు. గుంపుగా నా మీదికి వచ్చి నన్ను తరముచున్నారు. నన్ను బెదిరించుటకై నా మీదికి ఎత్తి వచ్చుచున్నారు. ఇక నేను తప్పించుకుని మార్గము లేదు. వారిని అడ్డగించు వారునూ లేరు. వారు నా కోటలో గండి పొడిచి లోనికి వచ్చుచున్నారు. ఇల్లు కూలినట్లుగా నా మీద పడుచున్నారు. భయములు నన్ను ఆవరించినవి. నా ధైర్యము గాలివలే ఎగిరిపోయినది. నా భద్రత మేఘము వలె తేలిపోయినది. నా ప్రాణము అవసాన దశకు వచ్చినది. నా బాధకు ఉపశమనము లేదు. రేయి నా ఎముకలలో నొప్పి పుట్టుచున్నది. నన్ను తొలిచివేయి వేదనకు అంతమే లేదు. ప్రభువు నా చొక్కాయి మెడపట్టి పట్టుకొని నా బట్టలను చిందరవందర చేసెను. అతడు నన్ను నేల మీద పడద్రోసెను. నేను ధూళితో సమానమైతిని. ప్రభు, నేను ఆర్తనాదము చేయగా నీవు పలుకవు. నేను ప్రార్థన చేయగా నీవు ఆలింపవు. నీవు నా ఎడల క్రూరముగా ప్రవర్తించుచున్నావు. ద్వేషము బూని నన్ను ఘోరముగా హింసించుచున్నావు. నేను గాలికి కొట్టుకొని పోవునట్లు చేయుచున్నావు. పెనుగాలిలో అల్లాడిపోవునట్లు చేయుచున్నావు. నేనును ఎల్ల ప్రాణులకు గమ్యస్థానమైన మృత్యువు వాత పడవలయుననియే నీ కోరిక. పేదలు న్యాయము కొరకు ఆక్రోశించినప్పుడు నేను వారికి అపకారము తలపెట్టితినా? బాధితులను చూచి నేను కన్నీరు కార్చలేదా? పేదలను చూచి కంటతడి పెట్టలేదా? నాకు ఆనందము చేకూరునను కొనగా శ్రమలెదురైనవి. నేను వెలుగును కాంతునను కొనగా చీకట్లు అలముకొనినవి. నేను బాధలతో కృంగిపోవుచున్నాను. నాకు ఉపశాంతి లేదు. ప్రతిదినమును వేదనలను అనుభవించుచున్నాను. నేను దుఃఖించుచున్నను, ఎవరునూ నన్ను ఓదార్చుటలేదు. సభలో నిలుచుండి సాయం కొరకు చేతులు చాచుచున్నాను. నా ఆక్రందనము నక్కల అరుపుల వలె విచారసూచకమైనది. ఎడారిలోని ఉష్ట్రపక్షి ఏడ్పుల వలె నావి ఏకాకి ఏడ్పులైనవి. నా చర్మము నలుపెక్కినది. నా ఒడలు జ్వరముతో కాకిపోవుచున్నది. నా వీణ శోకగీతములకు సంసిద్ధమైనది. నా పిల్లన గ్రోవి విలాపగీతములకు ఆయత్తమైనది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము. పొరుగువానికి సత్వరమే సాయము చేయగలవేని చేసిపెట్టుము. మరలా రమ్ము, రేపు చేసి పెట్టగనని జాప్యము చెయ్యకుము. నిన్ను నమ్మి నీ ప్రక్కనే కాపురముండు నీ తోటివానికి అపకారమును చేయకుము. నీకే అపకారము తలపెట్టని నరుని మీదికి నిష్కారణముగా కయ్యమునకు కాలు దువ్వకుము. దౌర్జన్యపరుల లాభమును జూచి అసూయపడకుము. నీవు వారి వలె ప్రవర్తింపబోకుము. ఎందుకన ప్రభువు దుర్మార్గులను ఏవగించుకొని సన్మార్గులను
తన మిత్రులనుగా చేసుకొనును.